హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉన్నాము. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ రోజు మీ ఇంట్లో డిన్నర్ స్పెషల్ ఏమో కామెంట్ చేయండి. ఈ రోజు అలాగే చికెన్ రైస్ చేస్తూ ఉంటాము. ఇదైతే 6 మెంబర్స్ కి సరిపోతుంది. ఇట్లా వేసుకొని ఇట్లా ఆయిల్ ఫ్రై చేసుకున్నాము. తర్వాత అయితే బాగా 2 బోన్లెస్ అయితే తీసుకుని మేము చికెన్ దాన్ని ఒక పుల్లగా తీసుకొని మామూలు గంట కూడా అయితే చేస్తున్నాను వాడతాము. నా స్టైల్లో అయితే నేను ఇలాగా చేస్తున్నాను. దాని మీద అయితే రోస్ట్ చేసిన తర్వాత లైట్ గా కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము. తర్వాత చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా చేస్తున్నాము. ఒక పెనం పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితేనే బాగా గిలుకొట్టుకోవాలి. అట్లయితేనే బాగా ఫ్లఫీగా ఇలాగైతే వస్తుంది. దాంట్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం అయితే కలుపుకున్నాను నేను. ఇలాగ గుడ్డ అంత ఫ్లఫీగా వేసి ఆమ్లెట్ వేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని మనం చేసుకున్న చికెన్ పకోడాలను కూడా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని బాగా రెండింటిని మిక్స్ చేసుకున్నాను. తర్వాత మనకైతే ఎంత అన్నం తీసుకుంటామో ఆ అన్నం అంతా వేసుకోవచ్చు. ఇది లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా చేసుకోవచ్చు, లేదా వేడి వేడి రైస్ అయినా గరం మసాలా అయితే మీకు ఏ విధంగా నచ్చుతుందో ఆ స్టైల్లో అయితే చేసుకోండి. ఇలాగా చేసుకున్న తర్వాత అన్నంలో కొద్దిగా కారము, గరం మసాలా పొడి, చికెన్ మసాలా పొడి, ఉప్పు అయితేనే వేసుకున్నాను నేను. అదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సోయా సాస్ అయితే వాడినాను. ఇంకా ఎలాంటి సాసెస్ అయితే నేను వాడలేదు. ఓన్లీ సోయా సాసెస్తో అయితేనే ఒక 1 స్పూన్ వేసుకొని సోయా సాస్ అయితేనే బాగా మిక్స్ చేసుకున్నాను. అలాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా అంతా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న ప్రాసెస్లో ఏమైనా టేస్ట్ అట్లా కారం తక్కువ వచ్చిందేమో చూసుకొని ఈ స్టేజ్లో అయితేనే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఇలాగ బాగా ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో బాగా మంట మీద బాగా ఫ్లేమ్లో కుక్ చేసినట్లయితేనే మనకైతేనే ఫ్లేవర్ అండ్ టేస్ట్ అండ్ అరోమా చాలా బాగా కుదురుతుంది. అలాగే మేమైతే ఈ స్టైల్లో చేస్తూ ఉన్నాము. ఇలాగ చూడండి, లాస్ట్లో అంతా అయిన తర్వాత కొద్దిగా అయితే కొత్తిమీర జల్లుకొని బాగా కలుపుకున్నాను. దీంతో అయితేనే మాకు చాలా బాగా కుదిరింది. మీకు కూడా ఇది నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఇది నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. మీలో ఎంతమంది ఈ రెసిపీ ట్రై చేసినారో అలాగే కామెంట్ చేయండి. దీనికి కాంబినేషన్ ఆనియన్ పెట్టుకున్నాను. రైతాతో కూడా అయితే సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఆనియన్ సర్వ్ చేసినాను. లైట్గా నిమ్మరసం పిండుకొని తింటేనే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మీకు ఈ విధంగా నచ్చుతుందో లేదో ఒకసారి ట్రై చేసి అయితే చెప్పగలరు అనుకుంటున్నాను. అలాగే మీకు ఇది నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, బాయ్ అందరికీ.